ఒకటేమో కమిట్మెంట్ అని ఇవ్వాలి, రెండోదేమో ఎలాగైనా రావాలి. బరాబర్ చెప్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ నా వీడియోస్ కొన్ని వీడియోస్ చూపిస్తా ఉన్నాడు. అరే కార్తిక్ రెడ్డి ఒకసారి మరి ఇప్పుడు అదే కదా జరుగుతుంది. కళ్ళలో పడాలి కదా ప్రొడ్యూసర్ల కళ్ళలో పడిదే ఉండండి, చూపిస్తా మీకు. ఆల్రెడీ నాకు చూడండి, ఆల్రెడీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇదిగో చూసారా, ఒక రేంజ్ లో ఉండేది సినిమా ఇండస్ట్రీలో. కొంత క్యారెక్టర్ కాదు, నేను ఆ క్యారెక్టర్ అసలు ఒప్పుకోను. మీరు షూట్ లేకపోయినా నాకు నష్టం లేదు, కానీ ఆ క్యారెక్టర్ అసలు ఒప్పుకోండి. ఏదైనా సరేనండి, నేను చేయలేనండి. ఏనండి నేను అదే ఒప్పుకుని పడితే నేను సైరా రంగస్థలం భరతాన్ని చాలా మూవీ చేశా. అలా ఒప్పుకునే పరువు అయితే ఇంకా ఎక్కడో ఉంది. నేను ఎందుకు సైడ్ అయిపోయినా నాకు ఆ క్యారెక్టర్ కాదు, ఆ క్యారెక్టర్ కానీ మీరు అన్నారు అనుకో, నేను నిజంగా బరాబర్ వీడియో తీసి పెడతా. మదర్ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ నేను చేస్తా, కానీ వేరే విధంగా మాత్రం మీరు చేయాలని ట్రై చేస్తే మాత్రం లక్ష్మీరెడ్డి బయటకు వచ్చేస్తుందన్నమాట. నేను ముందే చెప్తున్నా, నా క్యారెక్టర్ లేకపోయినా నష్టమేం లేదు. అవసరమైతే ఆల్రెడీ ఇప్పుడు జాబ్ చేస్తున్నా, జాబ్ చేసి బతుకుతా. అలా బతకవలసిన అవసరం నాకు లేదు. నేను అలాగే ఉండి పరువు అయితే మన ప్లేస్ ఖరాబ్ అయినప్పుడు వాళ్ళని వెళ్ళిన డబ్బులు అడిగి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా నాకు. ఇప్పుడు ఏంటి ఇంతకీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నా మరి? షూట్ ఏమంటున్నాడు తెలుసా, షూటింగ్ అయిపోయాక లాస్ట్లో అంటే గోవాలో వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వాలంట. నేను ఒప్పుకోలే. నేను వీడియో పోస్ట్ చేస్తానని చెప్పా. సారీ మేడం అని పెట్టేశారు, మళ్ళీ ఫోన్ చేశారు. ఇంకా నాకు తిక్క తెంగింది, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఎవడైనా సరే నన్ను కమెంట్ అని అడిగితే, అది సినిమా కానీ సీరియల్ కానీ షార్ట్ ఫిల్మే, నేను బరాబర్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తా. నేను ఎవరికి భయపడలేదు, నేను ఎవరికి కింద తొత్తును కాదు, ఎవరికి నాకు మ్యాస్టర్ లేదు, ఎవడో బొంగు బరాబర్ ఉంటాను నాతోటి.